విజయవాడలోని యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని ఇతర అధికారులు పరిశీలించారు. హైదరాబాద్, విశాఖలో సృష్టి ఆసుపత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విజయవాడలోని ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అధికారులు ఆరా తీశారు. ఆసుపత్రికి సంబంధించిన అనుమతులు, రికార్డులను తనిఖీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. హైదరాబాద్, విశాఖపట్నంలో సృష్టి ఆసుపత్రి లీలలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విజయవాడను కూడా అధికారులు సోదాలు ప్రారంభించారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఎలాంటి సమాచారం లభించిందని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీరు సోదాలు నిర్వహిస్తున్నారు, ఎలాంటి సమాచారం లభించింది? టీం అంతా ఇన్స్పెక్ట్ చేశాము. మేము ఇక్కడికి వచ్చేసరికి మరి ఎవరూ లేరు, అంతా కూడా క్లోజ్ చేసి ఉన్నారు. మాకున్న నెంబర్ బట్టి ఒక నెంబర్కి కాల్ చేస్తే ఒక ఎంప్లాయీ ఇక్కడికి రావటం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి బోర్డులు కూడా ఇక్కడ ఎటువంటివి లేవు. మరి సెంటర్స్ మొత్తం కూడా లోపల రూమ్స్ కూడా అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగి ఉంది. సో మేము అడిగినప్పుడు అతని దగ్గర నుంచి సరైన సమాచారం మాకు లేదు. సో ఇక్కడ యాజ్ పర్ ద అవైలబిలిటీ ఆఫ్ ది రికార్డ్స్ ఉన్నదాన్ని మేము చూడటం జరిగింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారండి. అవన్నీ కూడా మేము చూస్తే యూనివర్సల్ హెల్త్ కేర్ అనే పేరు మీదే ఉన్నాయి. ఏవి కూడా ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు ఆ సృష్టి అనే దాని మీద ఏది కూడా లేవు. ఈవెన్ విఎంసీ వాళ్ళు ఇచ్చిన పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కానీ, తర్వాత ఫైర్ ఎన్ఓసి వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కానీ, మేము ఇచ్చినవి కూడా అన్నీ కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ ఏదైతే వాళ్ళు మాకు పెట్టారో అప్లికేషన్లో అదే పేరు మీదే అన్నీ ఉన్నాయండి. సో ఆ పేరుతో అయితే ఏది లేదు. మేడం, నిన్న సృష్టి అది నమ్రత అని చెప్పి బోర్డు ఉండేవి, ఈ రోజుకి లేదు. అది యూనివర్సల్ సృష్టి అని మార్చండి అంటే ఎలా చూడాలంటారు? నిన్నటికి వాళ్ళకి ఎందుకు తీసేశారు బోర్డులు అంటారు? అంటే ఇక వాళ్ళు ఎందుకు తీశారు అనే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఏంటంటే ఏదో ఇది వెనక ఉండబట్టి బోర్డులు తీసి ఉండాలి బహుశా. సో ఇప్పుడు అతన్ని అడిగినా కూడా అతను కూడా సమాధానం ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు మేము ఫర్దర్గా మిగతావన్నీ చూడాలి కూడా ఎంప్లాయీస్ ఉండాలి, ఎంప్లాయీస్లో రికార్డ్స్ ఉండాలి. ఆ రికార్డ్స్ చూస్తే కానీ మేము ఫర్దర్గా వెళ్ళడానికి లేదు. యాజ్ ఆఫ్ నౌ మాకు ఇప్పుడు మేము వచ్చేసరికి ఏదైతే ఉందో ఈ సిచ్యుయేషన్ మేము పై అధికారులకి, కలెక్టర్ గారి దగ్గరికి, అట్లనే మా స్టేట్ వాళ్ళకి మేము నివేదికపూర్వకంగా మేము ఇవ్వడం జరుగుతుందండి. మేడం, ఈ ఐవీఎఫ్ కానీ సొరోగసీ కానీ చేయడానికి అన్ని అనుమతులు ఉన్నాయా? ఇక్కడ తీసుకున్నారా? అంటే మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే అన్ని అనుమతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎలా ఉందని చూడడానికి వీళ్ళందరూ ఉండాలి. మేడం, ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు మీకు ఫిర్యాదులు రాలేదని చెప్పారు. పక్కాగా ఇట్లాంటి హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ జరిగాయి, ఇక్కడ కూడా అలా జరగకుండా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటారు? మాకు ఫర్దర్గా ఎటువంటి ఇలాంటి సెంటర్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఎవరన్నా కానీ కంప్లైంట్ ఇచ్చినా, మేము చేసే తనిఖీలో ఏదన్నా కానీ లోపం అనేది కనిపిస్తే ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. అంటే కలెక్టర్ గారు అండర్ ది చైర్మన్షిప్ కలెక్టర్ గారు అండ్ జడ్జి గారి దగ్గర పెట్టి నెక్స్ట్ ఫర్దర్గా మేము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇది డిఎంహెచ్ఓ సుహాసిని గారి అభిప్రాయం. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.